ఒకప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అంటే చూపు తిరిగి వస్తుందా లేదా అనేదే పెద్ద క్వశ్చన్. అక్కడ నుంచి క్యాటరాక్ట్ సర్జరీది నెక్స్ట్ ఇవల్యూషన్ జరిగింది. మన క్యాటరాక్ట్ ఇవల్యూషన్ సిరీస్ లో కౌచింగ్ తర్వాత ICCE గురించి మాట్లాడుకున్నాం. దెన్ కేమ్ అ మేజర్ అడ్వాన్స్మెంట్, ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్. ఈ టెక్నిక్ లో ఎంటైర్ లెన్స్ ని రిమూవ్ చేయకుండా ఓన్లీ ఒపేక్ అయిన న్యూక్లియస్ ని రిమూవ్ చేసేవాళ్ళు. పోస్టీరియర్ క్యాప్సూల్ ని అలాగే ఇంటాక్ట్ గా ఉంచేవాళ్ళు. ఇది ఎందుకు రివల్యూషనరీ అంటే ఆ ప్రిజర్వ్డ్ క్యాప్సూల్ విచ్ ఇస్ యూజువల్లీ అరౌండ్ 3 to 5 microns థిక్ మనం పెట్టే ఇంట్రా ఆక్యులర్ లెన్స్ కి సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో మొదటిసారి క్యాటరాక్ట్ సర్జరీ అనేది జస్ట్ విజన్ ని రీస్టోర్ చేయడం కాకుండా ఆప్టిక్స్ ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది కూడా ప్రారంభించారు. యాజ్ కంపేర్ టు ICCE, బెటర్ స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ, ఇంట్రాఆక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ అండ్ బెటర్ విజువల్ అవుట్కమ్స్ ని దారితీసింది. కానీ ఈ ప్రొసీజర్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేయడం వల్ల లార్జ్ ఇన్సిషన్స్ అవసరమయ్యేది అండ్ సూచర్స్ ఆఫ్టర్ సర్జరీ అనేవి ఉండేవి అండ్ దాని వల్ల రికవరీ కూడా చాలా స్లోగా ఉండేది. యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఆప్థల్మాలజీ ఐ ఫీల్ ECCE వాజ్ అ ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ రిమూవల్ టు కంట్రోల్డ్ రీస్టోరేషన్. సో దీని తర్వాత వచ్చిన ప్రొసీజర్ ఇస్ కాల్డ్ ఎ స్మాల్ ఇన్సిజన్ క్యాటరాక్ట్ సర్జరీ. ఇప్పుడు కూడా చాలా సార్లు క్యాంప్ ఫ్లైప్ బేస్డ్ ప్రొసీజర్స్ లో ఇది చేస్తారు. ఇందులో సర్జరీ టెక్నిక్ మోరాలెస్ సేమ్ గానే ఉంటుంది, కానీ బయట వేసే ఇన్సిజన్ అనేది చాలా అడ్వాన్స్ అయింది. ఈ సెల్ఫ్ సీలింగ్ ఇన్సిజన్ వల్ల సూచర్స్ అవసరం లేకుండా లెన్స్ పెట్టి ప్రొసీజర్ చేసే అబిలిటీ మనకు వచ్చింది. దీని తర్వాత వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ చేంజ్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.